అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తూ ఉండగా మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి తులసిపాకల మలుపు దగ్గర బస్సు అదుపు తప్పింది. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 37 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనలో 15 మంది వరకు చనిపోయి ఉంటారని సమాచారం అందుతోంది. భద్రాచలం దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. అల్లూరి జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్టు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లూరి జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్టు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? స్వాతి, భద్రాచలం ఘాట్ రోడ్ లో ఈ తెల్లవారుజామున ఘోర బస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చూసినట్లయితే మొత్తం 15 మంది వరకు మృతి చెందినట్లుగా సమాచారం అందింది. అయితే 108, 104 సాక్షి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి వెంటనే సమాచారాన్ని అందించడంతో హుటాహుటిన 104 సిబ్బంది, తర్వాత పోలీసులు కూడా వెంటనే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఈ బస్సు భద్రాచలం నుండి బయలుదేరి అన్నవరంకి యాత్రికులను తీసుకుని వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిలోని బస్సు అక్కడ తులసిపాకల వద్ద చింతూరు దాటిన తర్వాత తులసిపాక కనకదుర్గంపల్లి గుడి ఉంటుంది. దాని తర్వాత తులసిపాక వద్దకు బస్సు చేరుకున్న తర్వాత అక్కడ ఘాట్ రోడ్ లోని లోయలోకి బస్సు పడిపోవడం జరిగింది. అంటే సుమారు కింద వరకు కూడా కిందకి పడిపోతున్న లోయలో పడిపోవడం తోటి ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలోని బస్సులోని డ్రైవరు, క్లీనర్తో పాటు మొత్తం 37 మంది వరకు కూడా ఇక్కడ బస్సులో ఉన్నట్టున్నది తెలుస్తున్నది. అయితే మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రంగా, కొంతమంది తీవ్రంగా గాయాలని, కొంతమందికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. అయితే గాయపడిన వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియవలసి ఉన్నది. అయితే ఇక్కడ మనకు అందిన సమాచారం వరకు తెలిసినట్లయితే అక్కడ సంబంధించి ఈ బస్సు సంబంధించి ఉదయం తెల్లవారుజాము సమయంలోనే భద్రాచలం నుంచి బయలుదేరి ఇక్కడ అన్నవరానికి రావడం కూడా జరుగుతున్నది. ఇది తెల్లవారుజామున 4 గంటలకి భద్రాచలంలో బయలుదేరినట్టుగా తెలుస్తున్నది. ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికి సుమారు 5 గంటల సమయంలోని ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అంటే లోయలోని గతగా చూసినట్టయితే ఘాటి రోడ్డు చాలా డేంజర్ గా ఉన్నదని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పి కొన్ని రోజులు కూడా మూసివేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అంటే ఈ తెల్లవారుజాము సమయంలోని ఈ బస్సు ని కంట్రోల్ చేయలేక ఇక్కడ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి చెప్తుంది. అయితే ఈ ప్రతిరోజు కూడా ఈ ట్రావెల్స్ బస్సు అంటే కొత్తగా వచ్చే ట్రావెల్స్ బస్సులు ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ రోడ్డుకు సంబంధించి సమాచారం లేకపోవడంతో కూడా ఈ అదుపు తప్పే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే దీంతో చూస్తే ఇక్కడ ఈ ప్రమాదంకి సంబంధించి చూసినట్టయితే మొత్తం 37 మందితోటి భద్రాచలం నుండి బస్సు బయలుదేరినట్టుగా సమాచారం అందింది. దాని తర్వాత అక్కడ నుంచి వీళ్ళు అన్నవరం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే మొత్తం 37 మంది బస్సులో ఉండగా
15 మంది ఆ స్పాట్ లోని ఘటనా స్థలంలోనే మృతి చెందడం జరిగింది. అయితే మరొక 37 సంబంధించి మరొక 17 మంది వరకు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్టున్నది. డ్రైవర్ క్లీనర్ కూడా గాయాలైనట్టుగా సమాచారం. వాళ్ళ వెంటనే అక్కడ నుంచి 104 కి వాళ్ళ సమాచారం అందించడంతో ఆ సమాచారం మేరకు వాళ్ళందరూ కూడా 104 సిబ్బంది అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళందరినీ, అంటే ఎవరైతే గాయపడి ఉన్నారో కొంతమందికి తీవ్ర గాయాలైంది, కొంతమందికి స్వల్ప గాయాలు కూడా కావడం జరిగింది. ఆ గాయపడిన వాళ్ళందరినీ కూడా 104 వాహనంలోని అక్కడ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక చికిత్స అందించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఓ పక్కన మా చింతూరు పోలీసులు అయితే దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. బస్సు ఫిట్నెస్ ఏ రకంగా ఉన్నది, తరచూ జరుగుతున్న ప్రైవేట్ బస్సుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడం పట్ల కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చింతూరు పోలీసులు ఈ మేరకు ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, ట్రావెల్స్ ఎవరిది ఏంటి అనే డీటెయిల్స్ తెలిసాయా? ఇంకా ట్రావెల్స్ ఎవరికి సంబంధించింది అనేది ఇంకా పూర్తి అయితే సమాచారం రాలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం కూడా జరుగుతున్నది. మరికొద్ది సేపట్లోనే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అందే అవకాశం కూడా ఉంటుంది. స్వాతి, అంటే మృతుల సంఖ్య మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్పడం జరిగిందా? అయితే మృతులు సంబంధించి కూడా సమాచారం ఏం రాలేదు. ఎవరెవరు ఇందులో ఈ ప్రమాదంలో ఉన్నారు ఏంటనేది రాలేదు. అయితే భద్రాచలం, అంటే అది భద్రాచలం తెలంగాణకు సంబంధించిన బస్సు, అది ఆ తెలంగాణకు సంబంధించిన బస్సు కావడంతో ఆ తెలంగాణకు సంబంధించిన అక్కడ ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. అక్కడ ట్రావెల్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రావెల్స్ నుంచి కూడా మనకి సమాచారం రావాల్సి ఉన్నది. ఎవరెవరు ఈ బస్సులో ఎక్కారు, ఎవరెవరు ఆ బస్సులో ప్రయాణించడం జరుగుతున్నది, అందరూ భద్రాచలానికి సంబంధించిన వాళ్ళ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ అనేది కూడా సమాచారం రావాల్సి ఉన్నది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతోంది శ్రీనివాస్? రెస్క్యూ ఆపరేషన్ దగ్గరికి అక్కడికి బస్సు ఈ ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి పోలీసులు 104 సిబ్బంది అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా అక్కడే ఉండడం జరిగింది. అక్కడ నుంచి, అంటే లోయలో పడిపోయిన బస్సుని తీయటం అంత సులభం, వెంటనే తీయటం అనేది కష్టం. అయితే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద అక్కడ మృతదేహాలు అయితే బయటికి పడిపోయి ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళంతా కూడా పైకి తీయటం జరుగుతున్నది. బస్సు అయితే ఇంకా తీసే అవకాశాలు ఉండదు. ఆ మృతదేహాలను తీశారు. అలాగే ఎవరెవరు గాయపడ్డారు ఆ 17 మందిని కూడా వెంటనే 104 వాహనంలోకి ఎక్కించుకుని వాళ్ళని వెంటనే భద్రాచలానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళకి అవసరమైన వైద్య సహాయం కూడా అందించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మృతులు మట్టికి చూసినట్లయితే ఆ మృతుల వివరాలు అయితే పోలీసులు ఇంకా కనుగొనడం జరుగుతుంది. ఇంకా వరకు కూడా వాళ్ళకు కూడా ఏ విధమైన సమాచారం లేదు. అయితే గాయపడిన వాళ్ళు అందించిన సమాచారం మేరకు కొంతమంది దగ్గర నుంచి వాళ్ళ పేర్లు అవి కూడా తెలుసుకుని ఎవరెవరు మృతి చెందారు ఏంటనేది తెలియలేదు. ఇంకా ఘటనా స్థలానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, ఆ భద్రాచలంలోనే ఉన్నవారి కంటే ఆ భద్రాచలంలో కుటుంబ సభ్యులందరూ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కూడా చేరుకునే అవకాశం మరికొద్దిసేపట్లోనే ఉండే అవకాశం ఉన్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.